కొట్టేటప్పుడు కింద పడకపోతే ఎవరో పట్టుకున్నారు, అది వేరే విషయంలే. తోట కొడతాడు చూసుకున్నామని జనసేన వాళ్ళు ఏదో పిలుస్తున్నాడు. తోట కొట్టడానికో మగతనం చూపించడానికో దమ్ము చూపించడానికో నీకు కావల ప్రజలు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయలేదు ప్రతాప్ రెడ్డి. ప్రజలు నీకు అది అవకాశం ఇచ్చింది. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడమని, ప్రజల వైపు నిలబడమని. ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, అధికారంలో ఉన్నావు. నేను ఈ పని చేశాను ఈ నియోజకవర్గానికి. కృష్ణారెడ్డి గారు తార్ రోడ్ వేసినట్టు, ఈ అండర్ బ్రిడ్జ్ పాస్ చేసినట్టు, ఇట్లా పనులు చేసినట్టు నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు ఒక్కటన్నా ఉందా ప్రతాప్ రెడ్డి? లాస్ట్కు నీ ఇంటి ముందు రోడ్డు కూడా మా ఎమ్మెల్యే గారు వేసింది కదా. ఏం మొహం పెట్టుకుని మాట్లాడతావు మీడియా ముందు? రాజకీయాల్లో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా ప్రతాప్ రెడ్డి? సరే, పైపెచ్చు రాజకీయాలకు అలవాటు పడిపోయి, అన్యాయం అక్రమంకి అలవాటు పడిపోయి ప్రజలు 30,000 పైచులకు ఓట్లతో చేదరించుకున్నా కూడా ఇతనికి బుద్ధి లేదు. గాలిలో గెలిచారంటున్నాడు ఎవరు? మా లోకేష్ బాబుని వాళ్ళని వెళ్ళని. అంటే అదే గాలి, ప్రజల ఓట్లు గాలితో సమానం నీకు ప్రతాప్ రెడ్డి. అంటే ప్రజా తీర్పుని నువ్వు అవహేళన చేస్తున్నావా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలా మంది సీనియర్లు ఉన్నారు, డెన్ మల్లికార్జున లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దాదాపు 2 దశాబ్దాల కిందట 80-90 దశకంలో మనకి అందరం కూడా పని పాట చేసుకుని అంతా కూడా ఒక సంవత్సరానికి ఏదో ఒక రిలాక్సేషన్ కోసం జెమినీ సర్కస్ లాంటి వాళ్ళు సర్కస్ వచ్చేవాళ్ళు, ముఖ్యంగా జెడ్పీ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు. వాడ చాలా పులులు, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా రకరకాల జంతువులు వచ్చాయి. చాలా చక్కగా అందులో ధీరోదాత్తంగా విన్యాసాలు జరిగాయి, చాలా సాహసోపేతంగా. అది అంతా కూడా మీకు గుర్తుందనా? మన జెడ్పీ గ్రౌండ్లో జరిగేది చాలా ఇట్లా విన్యాసం జరిగేది. మనం అప్పుడు చిన్నప్పుడు వెళ్తుండేవాళ్ళం. అంతా చాలా సీరియస్గా, ఎప్పుడు చూడండి జంతువుల్ని, ఎప్పుడు చూడండి సాహసం, సినిమాల్లో చూసే సాహసాన్ని మనం చూసేటప్పుడు అది జరుగుతున్న క్రమంలో మధ్యలో ఒక అతను ఏమంటారు కామెడియన్, బఫోన్ వచ్చేవాడు, వచ్చి అందరినీ నవ్విచ్చేసేవాడు. సీరియస్గా జరుగుతుంది. సేమ్ అతను ఆ బఫోను అతను వృత్తి కోసం, పట్టుబొట్టి కోసం చేస్తే ఈరోజు ఈ బఫోన్ రాజకీయాల కోసం చేస్తున్నాడని సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాడు.